వీళ్ళకు ప్రాణం లేసి వచ్చింది. ఆయన బయనెట్ తెచ్చాడు, తన మెకానికల్ షాప్ టూల్స్ అన్ని బయటికి తీశాడు. గంట సేపు పోరాడి మొత్తానికి ఆ బండిని చాలు చేశాడు. నాయన మమ్మల్ని కాపాడవరా బాబు, నీకెంత ఛార్జ్ కావాలంటే అంత డబ్బులు తీసుకో అన్నాడు. అంటే ఆయన అంటాడు, ఇదే మీరు కనుక నా మెకానికల్ గ్యారేజ్కి వచ్చి ఉంటే నేను చేసిన దానికి డబ్బులు తీసుకుంటున్నాను. కానీ మా గురువు నాకు ఒక మాట చెప్పాడు, ఆపదలో ఉన్నవాడిని కాపాడాలంట, అక్కడ నాకు డబ్బుల ప్రసక్తి లేదు. మీరు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, కాపాడాను, నేను ఒక్క పైసా తీసుకోను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది జరిగి 6 ఏళ్ళు అయింది. ఈయన గ్యారేజ్ పనులు సరిగ్గా జరగకుండా పాపం ఇబ్బంది పడతా ఉన్నాడు. ఈ డాక్టర్లు మట్టుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొట్టుకుని ఓహో అని ఉన్నారు. ఈయన బాగా ఆర్థికంగా చితికిపోయాడు. ఈ మెకానిక్ ఆయన కర్మానికి తోడు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ బంధువులందరూ వేరే హాస్పిటల్కి తీసుకుపోతే ఈయన బతికే ఛాన్సులే లేవు. మహా అయితే గనక ఏమన్నా 2-3 రోజులు బతకచ్చు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకోండి డబ్బులు ఉంటే అన్నాడు. వాళ్ళ దగ్గర